ఇక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో తెలంగాణ ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన 5 అంశాలపై ఆయనతో చర్చించారు. జీఎస్టీ నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బీడీ పరిశ్రమ, చిన్న మధ్య తరహా గ్రెనేడ్ పరిశ్రమలకు కొంత మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఏరియాలో స్థలాల బదలాయింపును వేగవంతం చేయాలని కోరారాయన. గౌరవనీయులు కేంద్ర ఆర్థిక మరియు డిఫెన్స్ శాఖ మంత్రివర్యులు అరుణ్ జైట్లీ గారితో ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక 5 ప్రధానమైన అంశాలు వారితో లేవనెత్తడం జరిగింది. మొన్న జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏ రకంగానైతే దేశవ్యాప్తంగా ఉండే తాగునీటి ప్రాజెక్టులు కానీ, దేశవ్యాప్తంగా ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, అదే రకంగా బీడీ కార్మికులకు సంబంధించిన అంశంలో కానీ, గ్రనైట్ చిన్న తరహా గ్రనైట్ పరిశ్రమ ఏదైతే ఉందో వారికి సంబంధించిన జిఎస్టీ అంశం ఏదైతే ఉందో, జిఎస్టీ ఎగ్జెంప్షన్ అంశం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి వారికి దాని ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను వివరించి చెప్పడం జరిగింది. రెండవది, గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి 450 కోట్లు ఏవైతే రావాల్సి ఉందో, మన బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ ఏదైతే 9 జిల్లాలకు 50 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో, ఈ సంవత్సరం ఇంకా 450 కోట్లు రాలేదు. అది వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు వెంటనే ఎక్స్పెండిచర్ సెక్రటరీ గారికి మాట్లాడి తప్పకుండా రిలీజ్ సాధ్యమైన తొందరగా చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మూడవది, సిఎస్టీ కాంపెన్సేషన్ కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 350 కోట్ల పైచిలకు రావాల్సి ఉంది. ఆ విషయంలో కూడా ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నాలుగవది, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన మరి ప్రాజెక్ట్ ఏదైతే డిఫెన్స్ భూములు తీసుకుని మనం ఏదైతే ఫ్లైఓవర్లు కానీ, స్కైవేస్ కానీ, అదే రకంగా కంటోన్మెంట్లో మూసివేస్తున్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్ ల్యాండ్ అలొకేషన్ ఏదైతే చేస్తామని చెప్పామో ఆ విషయంలో కూడా ఇంకా పురోగతి ఆశించినంత వేగంగా లేదు. కాబట్టి దాని విషయంలో కూడా వెంటనే మీరు చొరవ తీసుకొని మాట్లాడాలని జైట్లీ గారిని కోరితే వారు వెంటనే డిఫెన్స్ సెక్రటరీ సంజయ్ మిత్రా గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా వేగవంతంగా అమలు చేయాలని చెప్పి కూడా కోరారు. ఇక చివరగా మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏవైతే ప్రస్తుతం 3.25% ఉన్నాయో దాన్ని కూడా పెంచి 3.5%గా చేయాలని, ఎందుకంటే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్గానే ఉంది అని చెప్పి వారికి వివరించడం జరిగింది. వారు అన్ని విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించారు. వారు రష్యా పర్యటనకు వెళ్తున్నాను 4 రోజులు, వచ్చిన తర్వాత మొత్తం కూడా మరి సాధ్యమైన తొందరగా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ సెక్రటరీ గారిని కూడా అవసరమైతే కలిసి ఈ విషయంలో మరి ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తాం.